ప్రయాణికుల భద్రతా రక్షణకు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే ప్రయాణికుల కోసం సిగ్నల్స్ వద్ద షెల్టర్స్ ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సిగ్నల్స్ వద్ద నీడను కల్పిస్తున్నారు. వేసవి నుంచి రక్షణ కోసం విజయవాడ ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. నగరంలో ప్రధాన కూడల్లో అయితే షెల్టర్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ వద్ద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన షెల్టర్స్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ట్రాఫిక్ నేపథ్యంలో చాలామంది ఎండలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వారికి ఊరట కలిగించేందుకు ఈ ప్రత్యేకంగా ఇనుప ఫ్రేములను అమర్చి వాటిపైన తెల్లని మ్యాట్లను బిగిస్తున్నారు. అయితే వేసవి నేపథ్యంలో నగరంలో పెరిగిన ఎండ తీవ్రత నుంచి వాహనదారులను రక్షించేందుకు అయితే వీటిని అమరుస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అయితే పడే సిగ్నల్స్కి సంబంధించి వాహనదారులు ఎండ తీవ్రతకి వెలవెల్లాడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఎండకు సంబంధించి దాదాపు 42 డిగ్రీలు అయితే రోజు ఎండ వస్తుందనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ప్రజలకి సంబంధించి ఇటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు ఎండవేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిగ్నల్ వద్ద నీడకి ఆగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రహదారుల్లో పై భాగంలో తెరలను వేయాలని నగరపాలక సంస్థకు సంబంధించి పోలీస్ కమిషనర్ ఇటీవల లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత నగరంలో ప్రధాన 6 కూడల్లో అయితే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. బందర్ రోడ్లోని స్వరాజ్ మైదానం జంక్షన్లో మరియు బీఆర్టీఎస్ రోడ్లో శారదా కళాశాల వద్ద కూడా ఇటువంటి తెరలను అయితే ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని చౌరస్తాలో ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. అయితే వాటికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా అయితే వీటిని కూడా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎండ నేపథ్యంలో సిగ్నల్స్ వద్ద అయితే ఎక్కువగా ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంటుంది. వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు రోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటున్నారు. వారికి కొంచెం ఊరట కలిగించడానికి అయితే ఇటువంటి చర్య చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. దాంతోడికి పోలీసులు కూడా అంటే ట్రాఫిక్ పోలీసులు కూడా నిత్యం ఎండలో ఉండే పని చేస్తూ ఉంటారు. వారికి కూడా సరైన షెల్టర్ లేదా అయితే ఇది ఒక మంచి ఉపాయం అని కూడా ప్రజలు వాపోతున్నారు. ఎందుకంటే ఎండ దాదాపు 42 నుండి 45 డిగ్రీల వరకు వస్తుంది కాబట్టి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యే నేపథ్యంలో ఇటువంటి షెల్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 6 కూడల్లో అయితే ఇవి ఏర్పాటు చేశారు. నగరంలోనే విజయవాడ నగరంలో 6 కూడల్లో అయితే ఇవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి విఎంసీ నిత్యం పర్యవేక్షిస్తుంది. ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయితే వెంటనే వచ్చి వారే బిగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ప్రజలకి మంచి ఎండాకాలంలో మంచి ఊరట అనే చెప్పుకోవచ్చు. కొంచెం షెల్టర్ దొరుకుతుందని రహదారులు అంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగినప్పటికీ కూడా కొంచెం షెల్టర్ దొరుకుతున్న నేపథ్యంలో ఊరట తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు, వైకే న్యూస్, విజయవాడ.